తిరుపతిలో కుండపోత వర్షం పడింది. నిన్న అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం నాన్ స్టాప్ గా వాన కురిసింది. భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు ఉరకలెత్తుంది. నగర వీధులన్నీ జలమయంగా మారిపోయాయి. తిరుపతి కూరగాయల మార్కెట్లోకి కూడా వరద నీరు కొట్టుకొచ్చింది. ఇక నగరంలో ఎక్కడ చూసినా వరద నీరు చుట్టుముట్టింది. దీంతో తిరుపతిలో జనజీవనం స్తంభించిపోయింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, గత అర్ధరాత్రి మొదలైన వర్షం ఇప్పుడు కూడా నగరంలో పూర్తిగా నిరంతరాయంగా కురుస్తూనే ఉంది. మొత్తం వర్షం ధాటికి తిరుపతి నగర జీవనం స్తంభించిందని చెప్పక తప్పదు. ప్రత్యేకించి నగరంలోని ప్రధాన కూడళ్లు, లోతట్టు ప్రాంతాలు, అట్లాగే ఇంకా బస్టాండ్ ఏరియా, ఇంకా కూరగాయల మార్కెట్ అన్ని ప్రాంతాలు కూడా వర్షానికి పూర్తిగా నీట మునిగిందని చెప్పక తప్పదు. గత అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం దాదాపు 10 గంటలుగా నిరంతరంగా కురుస్తూనే ఉంది. ఏమాత్రం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం దాటికి నగర వీధులంతా కూడా పూర్తిగా జలమయం అయిపోయి కనిపిస్తోంది. చాలా వరకు యాత్రికులు కూడా కొంతవరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రధానంగా తిరుపతిలో ప్రధాన కూడళ్లు ఉన్నాయి. బస్టాండ్ ఏరియా, రైల్వే స్టేషన్ ఏరియా, అట్లాగే శ్రీనివాసం, లక్ష్మీపురం సర్కిల్ లాంటి యాత్రికులు, అట్లాగే స్థానికులు జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాలంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. నిజానికి కాస్త వర్షం దాటికే తిరుపతి వీధులు పూర్తిగా జలమైపోతున్నాయి. ఇవాళ దాదాపు 10 గంటలుగా నిరంతరంగా కురిసిన వర్షం దాటికి వీధులంతా కూడా కాలువలను తలపిస్తూ ఉన్నాయి. దాదాపు అంటే వర్షం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. అల్పపీడన ప్రభావం కారణంగానే తిరుపతిలో ఈ వరుణుడి తాపం చూపిస్తున్నాడని చెప్పక తప్పదు. మురళి, అంటే యాత్రికులు కూడా నిరంతరం వస్తూ ఉంటారు. సో వారిని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా ఎన్ని రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది? నిజానికంటే వాతావరణ శాఖ ప్రకారం ఇవాళంతా కూడా ఇదే తరహాలో వర్షపాతం నమోదయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే భారీ వర్షం కాకపోయినా వర్షం మాత్రం ఒకే స్థితిలో కొనసాగుతూనే ఉంది. అర్ధరాత్రి అయితే మాత్రం కుండపోత వర్షం కురిసిందని చెప్పక తప్పదు. ఉరుములు మెరుపులతో కురిసింది. ఇక యాత్రికులైతే బస్టాండ్, రైల్వే స్టేషన్ చేరుకుంటున్న యాత్రికులైతే అలిపిరి వద్దకు వెళ్ళడానికి, నడకదారి గుండా కొండపైకి వెళ్ళడానికి మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఏమాత్రం ఊహించని రీతిలో ఈవేళ వర్షం తిరుపతి మీద ప్రతాపం చూపిస్తుంది. కాబట్టి యాత్రికులు కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రత్యేక వాహనాల్లో లేదా ట్యాక్సీల్లో లేదా బస్సుల్లో కొండపైకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అలిపిరి నడక మార్గం దగ్గర నుంచి తిరుమల కొండపై వరకు కూడా భారీగా వర్షం కురుస్తూనే ఉంది. తిరుమల కొండపై కూడా అర్ధరాత్రి నుంచి నిరంతరాయంగా కుండపోత వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో యాత్రికులు చాలా చోట్లయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ మురళి.